రైట్ రైట్ చూస్తున్నారు ప్రజలు. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి అందే సత్యం గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. సత్యం గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మొత్తానికి సత్యం గారు, ఆంధ్ర వాళ్ళకి హైదరాబాద్ మీద ఎలాంటి హక్కులు లేవు. సో ఎలా ఉంది? హ్యాపీగా ఉందా? సంతోషంగా ఉందా ఇప్పుడు? అసలు ఆంధ్రప్రదేశ్ విధాన సంక్షోభంలో ఉంది, రాజకీయ సంక్షోభం కాదు. ఎవరి మెజారిటీకి వాళ్ళ గవర్నమెంట్స్ వచ్చినాయి, 2 గవర్నమెంట్లు. కానీ ఒక విధానం మీద ఒక మినిమం అండర్స్టాండింగ్ ఉంటుంది, ఆ అండర్స్టాండింగ్ లేదు. 13th షెడ్యూల్లో పోలవరాన్ని కేవలం 13th షెడ్యూల్లో పెట్టి ఇవ్వలేదు, ప్రత్యేకంగా పోలవరం అథారిటీని క్రియేట్ చేసి ఇచ్చింది. దానికి ఏమైనా అడ్డం వస్తుందని చెప్పేసి 4-5 విలేజెస్ని కూడా ఆంధ్రలో చేర్చిచ్చింది. అట్లా పోలవరం అథారిటీని క్రియేట్ చేసి ఇచ్చినటువంటి పోలవరాన్ని కంప్లీట్ చేసుకోవటానికి 2 పార్టీలు తగాదా పడుతున్నాయి, 10 ఏళ్ల నుంచి తగాదా పడుతున్నాయి. అట్లాగే అమరావతిని గుర్తించిన తర్వాత, ప్రధానమంత్రి వచ్చి ఇనాగరేషన్ చేసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బు సహాయం చేసిన తర్వాత ఇవాళ రాజధాని గురించి మళ్ళీ కొట్టాడుకుంటారు 10 ఏళ్ల నుంచి. అంటే రాష్ట్ర డెవలప్మెంట్కు ఏ రాజకీయ పార్టీలు, భిన్న రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు భిన్న విధానాలు ఉంటాయి. కానీ మినిమం అండర్స్టాండింగ్, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక మినిమం అండర్స్టాండింగ్ తోటి పనిచేస్తాయి. అది వదిలేసి, ఆ కొట్లాట్లను వదిలేసి, ఆ స్వార్థాలను వదిలేసి ఇంకా ఇతర అంశాలు చర్చిస్తున్నారు. తర్వాత రెండోది, రాష్ట్ర విభజన అన్న తర్వాత మనం మద్రాసును వదిలేసి రాలే. అట్లే ఏదో ఒకసారి మరి మొత్తం మీద 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అనుకున్నారు. ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు కాదు, ఇంకా 50 ఏళ్ళున్నా హైదరాబాద్లో ఆంధ్రలోకి సెక్యూరిటీ ఉంది, ఎక్కడికి పోలే. రాజస్థాన్ వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, గుజరాత్ వాళ్ళ ఆస్తులు ఉన్నాయి. అసలు హైదరాబాద్లో చూస్తే ఆంధ్ర ప్రజలు ఎంతమంది ఉన్నారు, రాజస్థానీలో వ్యాపారాలు అంత ఉన్నాయి. అవును. కాబట్టి ఇవాళ ఆంధ్ర, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్ అంటూ తేడా లేకుండా మంచి సహజీవనం చేస్తున్నారు హైదరాబాద్లో. ఇవాళ కొత్త ఇష్యూ తీసుకొచ్చి రెచ్చగొట్టడానికి, రాజకీయాల కోసం ప్రజల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసి రెచ్చగొట్టడానికి పనికొస్తుంది తప్ప మన మిత్రుడు చెప్పినట్టుగా ఇవాళ వచ్చేటువంటి విషయం ఏమీ లేదు. తర్వాత రెండవది, ఇవాళ మన తెలుగు వాళ్లకు బెంగళూరులో 10% జనాభా ఉంటారు, మద్రాసులో 20-25% జనాభా ఉంటారు. మన ఆస్తులు బెంగళూరులో ఉన్నాయి, మద్రాసులో ఉన్నాయి. ఎక్కడ ఇన్సెక్యూరిటీ లేదే. హైదరాబాద్లో ఎందుకుంటాయి? ఎందుకు దాని గురించి ఎందుకు ఇంత చర్చ? కాబట్టి ఇవాళ ఆంధ్రుల ఆస్తులు హైదరాబాద్ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్లో ఆస్తులు. ఆంధ్రులకు ఉండనివ్వండి. ఇవాళ హైదరాబాద్ నుంచి సినిమాలు పోతారంటే తెలంగాణలో పోవద్దు అంటున్నారు. హైదరాబాద్ నుంచి పెట్టుబడులు పోతే పోవద్దు, మేము బాధ్యత, మా ప్రభుత్వానికి బాధ్యత అంటున్నారు. ఎందుకంటున్నారు? అందరు కలిసి ఉంటే, అందరు పెట్టుబడులు ఉంటే ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి చెందుతాయి. ఇవాళ ఇంటర్నేషనల్ అమెరికా పోయి మా రాష్ట్రానికి పెట్టుబడులు రండి అని ముఖ్యమంత్రులు ఆహ్వానిస్తున్నారు. దాని అనుకున్న ఆలోచన ఏమిటి? అభివృద్ధి ఆలోచనే. కాబట్టి ఇవాళ హైదరాబాద్ ఉన్న పెట్టుబడులు వెళ్ళిపోండి అని ఏ తెలివి తక్కువ తెలంగాణ వాళ్ళు అంటారండి? కాబట్టి ఉమ్మడి రాజధాని ఉన్నా లేదా సపరేట్ అయినా ఆస్తులు భారతదేశ వ్యాప్తంగా ఒక 370 ఆర్టికల్ ఉండి మొన్నటి వరకు కాశ్మీర్ తప్ప, లేదా మిగతా ప్రాంతాల్లో ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కాబట్టి దీన్ని రాజకీయంలోకి రాగి ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు నెరవేర్చుకోవటానికి ఈ చర్చ లేవదీస్తున్నారు. కాబట్టి ఉమ్మడి రాజధాని వేరు, వాళ్ళ విభజన ఆస్తుల పంపకం వేరు. కాబట్టి ఉమ్మడి రాజధాని అనేటువంటి విషయం ఇవాళ 10 ఏళ్లలో అహ్మదాబాద్ను వదిలేసి గాంధీనగర్ కట్టుకున్నారు, గౌహతిని వదిలేసి దిబ్రూగఢ్ కట్టుకున్నారు, చాలా చోట్ల కట్టుకున్నారు. కాబట్టి అది ఒక పెద్ద సమస్య కాదు. ఇప్పుడు బెంగాల్లో సింగూరు కోసం 2000 ఎకరాలు సేకరిస్తే లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంటే దిగిపోయింది. నందిగ్రామ్లో ఒక 10,000 ఎకరాలు చేస్తే దిగిపోయింది. సక్సెస్ఫుల్గా 30,000 ఎకరాలు సేకరించుకున్నారు. సేకరించుకునేటప్పుడు ఏదైనా కొట్లాట ఉంటే పరిష్కరించుకోవాలి. సేకరించుకొని రాజధాని ప్రారంభించుకొని కొన్ని తాత్కాలిక బిల్డింగులు కట్టుకొని పరిపాలన నడుస్తుంటే ఇప్పుడు మాకు ఇష్టం లేదంటాడు జగన్మోహన్ రెడ్డి. రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి చేస్తే మళ్ళీ వచ్చే చంద్రబాబు నాయుడు నాకు ఇష్టం లేదంటారా? ఇదేనా డెవలప్మెంట్కు? నేను అందుకే పాలసీ క్రైసిస్ ఉంది అంటున్నా.
అంటే రాజధాని ఒక దగ్గర ఉండడానికి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వైజాగ్ రాజధాని అయ్యేటువంటి పరిస్థితి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే అమరావతి రాజధాని అయ్యే పరిస్థితి. సో ఈ నగరం రాజధాని అని క్లారిటీ లేదు ప్రజలకి. కాబట్టి ఇవాళ ఇంకోటి కూడా, ఇవాళ ఇంపార్టెన్స్ ఏమిటో, రాజధాని ఇంపార్టెన్స్ అంటే గతంలో లాగా ఇండ్లు లేకపోతే ఆస్తులే కాదు. ఇవాళ రాజధాని అంటే ఇంటర్నేషనల్ క్యాపిటల్ ఒక సోర్స్. ఒక ఎస్టాబ్లిష్డ్ రాజధాని ఉంటే డొమెస్టిక్ క్యాపిటల్తో పాటు ఇంటర్నేషనల్ క్యాపిటల్ వస్తుంది. మహారాష్ట్ర, గుజరాత్ ఎందుకు అభివృద్ధి అయింది? బాంబే ఉంది కాబట్టి. బాంబే ఇంటర్నేషనల్ సిటీ కాబట్టి ఇవాళ క్యాపిటల్ ఇప్పటికి కూడా మహారాష్ట్ర వస్తుంది, గుజరాత్ వస్తుంది. ఇంకా దేశంలో ఎక్కడికి అట్లా రావట్లేదు. వాళ్ళు అట్లా డెవలప్ అయ్యారు. హైదరాబాద్ కూడా చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టి డెవలప్ చేస్తున్నప్పుడు బేగంటపేట విమానాశ్రయం నుంచి హైటెక్ సిటీ పోతుంటే సింగిల్ రోడ్డు ఉందని చెప్పేసి ఇంటర్నేషనల్ క్యాపిటలిస్ట్ రావాలంటే ఇట్లా ఉంటే రారని చెప్పేసి డబల్ రోడ్ చేయాల్సి వచ్చింది, వెడల్పు చేయాల్సి వచ్చింది, అన్ని గోలగొట్టి. అంటే అంత శుతిమెత్తనటువంటి విషయాలు క్యాపిటల్ మొబిలిటీలో వాటి పాత్ర ఉంటుంది. ఇవాళ అమరావతి 10 ఏళ్లలో డెవలప్ అయి ఉంటే ఆడ ఎన్ని బిల్డింగులు ఉన్నాయనేది కాదు, పీపుల్స్ యాక్సెప్టెన్స్ అందే లేదా పాలసీ మేకింగ్ లో ఒక యునానిమిటీ ఉందా లేదా అనేది చూస్తారు. కాబట్టి ఇవాళ అమరావతిలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎంతమంది ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, అమరావతి వచ్చారు, ఇది కాదు లెక్క. ఇవాళ అదే 10 ఏళ్లలో అమరావతి ఎస్టాబ్లిష్ అయి ఉంటే ఇవాళ సగం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇండస్ట్రీస్ కానీ క్యాపిటల్ కానీ వచ్చేది. ఇప్పుడు ఈ అన్సర్టనిటీ కొనసాగితే అసలు ఇంటర్నేషనల్ క్యాపిటల్ కాదు, డొమెస్టిక్ క్యాపిటలే రాదు. అసలు ఓన్ ఆంధ్ర క్యాపిటలే ఇతర రాష్ట్రాలకు పోతాం అనే పరిస్థితి వచ్చింది ఇవాళ. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ ఆస్పెక్ట్లో చూస్తే దానికన్నా పెద్ద ఇంట్రెస్ట్ ఎంప్లాయ్మెంట్. ఇవాళ ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయితే సంవత్సరానికి దరిదాపు 2-3 సంవత్సరాలకు 4-5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవాళ విడిపోయిరండి, ఉమ్మడి రాజధాని ఉండాలంటున్నారు. ఉమ్మడి రాజధాని ఒక మిత్రుడు సుప్రీంకోర్టులో కేసులు ఉన్నంతకాలం ఉండాలంటున్నారు. ఇప్పుడు కావేరీ జలాల డిస్ప్యూటు కేరళ, కర్ణాటక, తమిళనాడు మధ్య 30 ఏళ్ల సంది నడుస్తుంది. ఉమ్మడి రాజధాని ఉండాలా? రేపు కృష్ణా, గోదావరి జలాల ఇవి కోర్టులు ఉంటాయి, అది డెమోక్రటిక్ రైట్. కోర్టు ఆంధ్ర పోవచ్చు, తెలంగాణ పోవచ్చు. కోర్టులో పోతే అప్పటికప్పుడు తేలే అంశం కాదు, దశాబ్దాలు పట్టవచ్చు. ఒకప్పుడు మునగాల జమీందారుకు మునగాల జమీందారుకు లింగగిరి జమీందారుకు పక్కనే ఉన్నాయి. హుజూర్నగర్ తాలూకాలో మునగాల ఆంధ్రాలు ఉండేది, ఇవి రెండు ఇప్పుడు ఒక తాలూకాలనే ఉన్నాయి. ఇద్దరు జమీందారు మధ్యలో కొట్లాట వస్తే మద్రాస్ హైకోర్టు నడిస్తే అది ఒక జనరేషన్ అయిపోయిందనక అట్లే ఉన్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు, హైకోర్టు పోయినాక అది ఉంటుంది. ఉన్నప్పుడు అది 30 ఏళ్ళు ఉంది కాబట్టి ఉమ్మడి రాజధాని ఉందంటే ఎంత ఇర్రేషనల్ అండి. ఆస్తుల పంపకం జరగాల్సిందే. ఇప్పుడు ఏ తీర్పు అవుతుందో, ఏ నిష్పత్తులు అయితే ఆస్తులు జరగాలో, పంపిణీ జరగాలో అవన్నీ ఉండాల్సిందే. కౌంటర్ క్లెయిమ్స్ ఉంటాయి. ఇవాళ అసలు అన్నలదమ్ముల మధ్యనే కౌంటర్ క్లెయిమ్స్ ఉంటున్నాయి. ఒకే రాష్ట్రం ఉన్న 2 జిల్లాల మధ్య, 2 రీజియన్స్ మధ్య ఉంటున్నాయి. 2 రాష్ట్రాలు విడిపోయినాక ఇవి ఉంటాయి. కాబట్టి విభజనను వ్యతిరేకించే వాళ్ళు చెప్పింది ఇయే కదా. వాటర్ డిస్ప్యూట్స్ ఉంటాయి వివిధ రాష్ట్రాల మధ్య, వీటి పరిష్కారం కావు, తర్వాత సెంటిమెంట్లు రెచ్చగొట్టుకుంటారు, దీనివల్ల వెనక్కుపోద్ది అని అనుకున్నారు కదా. వాళ్ళ సమైక్యంగా ఉన్న వాళ్ళు చెప్పినటువంటి కాజెస్ ఇవేగా. కాబట్టి వాటికి భిన్నంగా ఏమైనా జరుగుతుందా? ఇవాళ మళ్ళీ అదే జరుగుతాయి. కాబట్టి ఇవాళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసింది కరెక్ట్. అది అమరావతి కరెక్టా, లేదా గుంటూరు కట్ట, విశాఖపట్నం కరెక్టా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తేల్చుకోవాలి. కానీ ఇమ్మీడియట్గా రాజధాని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం కరెక్ట్. ఇంతకుముందు మన మిత్రుడు చెప్పాడు, ఎన్నాళ్ళని అక్కడ మాది అంటే మాది హైదరాబాద్లో ఉందంటే ఆంధ్ర పెట్టుబడులు పెట్టమంటే మీ రాజధాని హైదరాబాద్ ఉంది, ఆంధ్రాకి ఎట్లా వస్తాయి ఆ పెట్టుబడులు అని అడుగుతారు. కాబట్టి ఓన్ సస్టైనబిలిటీ కోసం, ఓన్ సావరింటీ కొరకు ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైనటువంటి రాజధాని అవసరం. తర్వాత హైదరాబాద్ ఏమన్నా భౌగోళికంగా 2 రాష్ట్రాల మధ్య బోర్డర్లు ఉందా? ఇవాళ పంజాబ్, హర్యానా మధ్యలో చండీగఢ్ ఉన్నట్లుగా అట్లా లేదు కదా. అవును. తర్వాత ఇది ఈనాటి చరిత్ర కాదు, 60 ఏళ్ల చరిత్ర కాదు హైదరాబాద్ది. 1509లో బహమనీ సుల్తాన్ని కృష్ణదేవరాయలు ఓడిస్తే 5 రాజ్యాలకు విడిపోయినాయి. బహమనీ రాజ్యం 5 రాజ్యాలకు విడిపోయినాయి. బీరారు, బీదరు, బీజాపూరు, అహ్మద్నగర్, గోల్కొండ. 1509 యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఏర్పడినటువంటి గోల్కొండ రాజ్యం అది. గోల్కొండ సుల్తాన్లు ఆనాటి నుంచి హైదరాబాద్ డెవలప్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి హైదరాబాద్కు ఉన్నటువంటి 450 ఏళ్ల చరిత్రలో ఆంధ్ర, తెలంగాణ కలిసి ఉన్నటువంటి ప్రజలు 50 ఏళ్ల చరిత్రే. కాబట్టి అయినా మనం సోదరులుగా ఉన్నటువంటి మనం వెంటనే వెళ్ళిపోవాలని కానీ, ఉద్యమంలో హింసాత్మక సంఘటనలు కానీ జరగలేదు. ఇవాళ కూడా
ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు 15-16 సీట్లలో పోటీ చేస్తున్నారు హైదరాబాద్లో. అవును. సక్రమంగా డెమోక్రటిక్ ఎన్నికైతున్నారు. ఇంత సామరస్య వాతావరణం దెబ్బతీయటానికి ఇంకా ఉమ్మడి రాజధాని అనేటువంటి చర్చ పెట్టి తెలంగాణలో ఎదురు చూస్తున్నారు. ఇది అంటే ఏమంటే సెంటిమెంట్ రెచ్చగొట్టి మళ్ళీ మేము బలపడాలనుకునే వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. అట్లాగే ఆంధ్ర వీళ్ళు అడగట్లేదని చెప్పేసి అక్కడ రెచ్చగొట్టి అధికారులకు రావాలనుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే రాజకీయ రెచ్చగొట్టుడుకు ప్రజల భవిష్యత్తుని బలి చేస్తారా? కాబట్టి ఏదో ఒక సైంటిఫిక్ ఇవాళ అన్నట్టుగా ఉమ్మడి ఆస్తులు విభజన జరగాలి. అదే ఉమ్మడి ఆస్తులు విభజన జరిగిపోతే ఈ గొడవలు ఉండవు కదా సత్యం గారు. ఉమ్మడి ఆస్తి కాదండి, వెంటనే జరగవు. ప్రతి చోట ఇప్పటికీ కోర్టులలో నడుస్తున్నటువంటి ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. ఒక్క ఆంధ్ర తెలంగాణకు ఏజ్ 10 ఏళ్లే విభజన అయ్యి. కాబట్టి వాళ్ళ వాటి పరిష్కారం కాకుండా ఈ విభజనకు సంబంధం లేదుగా. ఇప్పుడు ఇంకొక ఆయన అంటాడండి, ఆంధ్ర యూనివర్సిటీ తీసుకొచ్చే వరంగల్లో పెట్టాలంటాడు, ఆంధ్ర ఆయన ఒక ఆయన ఉస్మానియాని తీసుకొచ్చి విజయవాడ పెట్టాలంటాడు. ఇవన్నీ రెచ్చగొట్టని పనికి వచ్చాయగా. ఇవాళ ఆంధ్రాలో పెట్టుబడులు కానీ లేకపోతే ఆంధ్ర మనుషులు కానీ ఇంకోటి కూడా, ఒకప్పుడు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఉంటే, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంటే ఆంధ్ర వాళ్ళు నష్టపోయారు అనుకోవచ్చు. కానీ ఇవాళ అది మా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది? ఆంధ్రప్రదేశ్ ఈ తెలంగాణలో ఈ 5 ఏళ్లలో సుమారు 5 లక్షల మంది ఎంప్లాయీస్ అయితే అలా 50-60 వేలు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మిగతాదంతా ప్రైవేట్ ఎంప్లాయ్మెంటే. అట్లా కూడా నష్టం అట్లా కూడా పెద్ద నష్టపోయేది లేదుగా. అట్లా అనుకుంటే మళ్ళీ వివిధ జోన్లలో తెలంగాణలో నష్టపోయే జోన్లు ఉంటాయి. అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ పోవాలి తప్ప దాన్ని మళ్ళీ రాష్ట్ర ప్రజల మధ్య ఇప్పుడు ఉన్నటువంటి సామరస్య వాతావరణం దెబ్బతీసి పొలిటికల్ ఎండ్స్ కొరకు వాటిని మళ్ళీ తిరగదోడి ఇక్కడ తెలంగాణలో అధికార పార్టీని ఓవర్కమ్ కావడానికి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వటం, అక్కడ ఆంధ్రాలో కూడా అధికార పక్షానికి ఓవర్కమ్ చేయడానికి ప్రతిపక్షాలను రెచ్చగొట్టడం, ఇలా రాజకీయాల కోసం ప్రజలను రెచ్చగొట్టి ప్రజలను రంగంలో తీసుకొచ్చి ప్రజల భవిష్యత్తుతోటి ఆట ఆడుకొని యూత్ తోటి ఆట ఆడుకొని మళ్ళీ రాష్ట్రాల అభివృద్ధి వెనక్కిపోయే పరిస్థితిని సృష్టించడం కరెక్ట్ కాదు. రైట్. చిరంజీవి గారు ఫైనల్గా ఒక కంక్లూజన్ ఇవ్వండి. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2 రాష్ట్రాలు